అసలు తన లడ్డు తింటాం విజువల్ ఒకటన్నా ఉందా ఇప్పుడు దాకా బయట? ఐ ఛాలెంజ్ ఉందా? ఇతని టెన్యూర్లో 2022 నుంచి 2024 దాకా ఆ కల్తీ లడ్డు తిన్న ఇతని దాఖలాలు ఉన్నాయా? ఆ చెక్ చేయాలి ముందు. ఉందా? అండ్ రోజా కూర్చొని ప్రెస్ మీట్ పెట్టేసింది నిన్న 27/7/2024 రాసుకోమని అతని చరిత్రకు అదే ముగింపు రోజు. ఆ లెక్కన అతను అంత స్పెసిఫిక్గా రాసుకుంటుంటే సిబిఐ ఛార్జ్ షీట్లో ఏముందో ఐడెంటిఫై చేసి జనాలకు చెప్పడం, వాటిని అబద్ధాలుగా చెప్తాడు. అసలు ఇన్ని ఫ్యాక్ట్స్ అబద్ధాలుగా చెప్తున్న ఒక పొలిటీషియన్ని సీరియస్గా టేకప్ చేసి ఎందుకు ఇతని పైన యాక్షన్ తీసుకోవడం నాకు అర్థం కావట్లా. అబద్ధాలని చెప్తున్నాడు. ఇప్పుడు ఇదే క్రిస్టియానిటీ పైన, హీజ్ ఎ క్రిస్టియన్, అవును, ఈజ్ అ హార్డ్ కోర్ క్రిస్టియన్, అవును, హిస్ ఫ్యామిలీ ఈజ్ ఎ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్. క్రిస్టియన్స్ పైన వాళ్ళ మతాల పైన ఇలాంటి దాడి జరిగితే ఏం చెప్తాడు? ఈజ్ అ హార్డ్ కోర్ క్రిస్టియన్. నేను ఇదే క్వశ్చన్ డైరెక్ట్గా అడుగుతున్నాను. అన్ని మతాలు ఒకటే అందరికీ, కానీ ఈరోజు హిందువుల పైన ఇంత అరాచకంగా పెట్లిరిపోయి వైవి సుబ్బారెడ్డి కూర్చుని అక్కడ కల్తీ జరిగిందని ఒప్పుకుంటుంటే ప్రెస్ మీట్ లో, ఇక్కడ ఇతను కూర్చుని హూ ఇస్ ద చైర్మన్ వైవి సుబ్బారెడ్డి టీటీడీకి ఈ కల్తీ జరిగినప్పుడు, ధర్మారెడ్డి ఈవో, సుబ్బారెడ్డి ఒప్పుకుంటుంటే ఇక్కడ కూర్చుని కల్తీ జరగలేదు అంటే వాట్ ఆర్ యూ?